రాజమౌళి కొత్త సినిమా వారణాసి బడ్జెట్ ఎంత అనేది ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా మారింది. 3 ఏళ్ల క్రితం విడుదలైన RRR బడ్జెట్ దాదాపు 600 కోట్లు. ఇప్పుడు వారణాసి కోసం అందుకు డబుల్ బడ్జెట్ కేటాయించాడట రాజమౌళి. అదే నిజమైతే భారతీయ సినిమా మరో విజువల్ వండర్ కు రెడీ అవుతున్నట్లే లెక్క. రణబీర్ రాముడిగా నటిస్తోన్న రామాయణ బడ్జెట్ 2 భాగాలకు కలిపి దాదాపు 4000 కోట్లు. ఇప్పుడు రామాయణం ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం వారణాసి బడ్జెట్ దాదాపు 1200 కోట్లు అని సమాచారం. వీటిల్లో దాదాపు 200 కోట్లు కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగిస్తారట. వారణాసిని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెడతారట. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు కూడా వారణాసి టీం దాదాపు 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. ఇదంతా కూడా సినిమాపై అంచనాలు పెంచేందుకే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదేమో. 2027 వేసవిలో వారణాసి విడుదల కానుంది. రాజమౌళి ఈసారి టైం ట్రావెల్ స్టోరీని చూపించబోతున్నాడని, మహేష్ తో డ్యూయల్ రోల్ చేయిస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. రామాయణం, వారణాసి చిత్రాల తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న కొత్త చిత్రం బడ్జెట్ కూడా దాదాపు 800 కోట్లు అని ప్రచారం సాగుతోంది. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకునే స్థాయి నుంచి ఇప్పుడు మేకింగ్ కోసమే మినిమం 1000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగారు స్టార్స్. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.